హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కేఎఫ్సి చికెన్ చేసుకుందామండి. సో దానికోసం అయితే మంచి జాయింట్లు అంటే లెగ్ పీసులు ఉంటాయి కదండి, అవి కట్ చేయించి తెచ్చుకోవాలి, పెద్ద పీసులు. వాటిని మళ్ళీ మనం ఇలాగా ఘాట్స్ పెట్టుకోవాలండి నైఫ్ తోటి. ఇలా ప్రతి అంటే 3-4 ఘాట్స్ పెట్టుకుంటే మనకి పీస్కి బాగా మసాలా అనేది బాగా పడుతుంది కదా. సో మనకి చికెన్ కూడా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకేనండి, ఇలా ఫోర్కి కొంచెం వెళ్ళి మంచి జ్యూసీగా అంటే తినడానికి కూడా చాలా క్రిస్పీగా క్రంచీగా కూడా తయారవుతుంది కదా. చక్కగా ఇలా ఫోర్క్తో నీట్గా మనం హోల్స్ కూడా కొంచెం బాగా అంటే ఫోర్క్తో కూడా అనుకుంటే మనకి ఆ లోపలికి మనం కలిపిన ఈ మసాలాలన్నీ కూడా బాగా పడతాయండి. ఓకేనండి, ముందుగా మనం ఈ చికెన్కి అన్ని మసాలాలన్నీ కూడా వేసుకుందామండి. ఓకేనండి, ముందుగా సాల్ట్ వేసుకుందాం అండి కొద్దిగా. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం అండి. నెక్స్ట్ కొద్దిగా ఒక 1 స్పూన్ అంతా కారం వేసుకుందాం. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాం అండి, ఒక 1 స్పూన్. నెక్స్ట్ ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. అలాగే నెక్స్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకి బాగా దీనంతా కూడా కలిపి పట్టించుకుందాం అండి. పీస్కి బాగా ముక్కలకి బాగా ఎక్కేలాగా మొత్తం అంతా ముక్కలకి బాగా పట్టించి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చికెన్ కూడా బాగా క్రంచీగా వస్తుంది. మరి కేఎఫ్సి చికెన్లా రావాలంటే మనం కూడా అదే మెథడ్ని ఫాలో అవ్వాలి కదండి. సో అందుకని బాగా కలుపుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, కొద్దిగా కొంచెం ఒక 1 స్పూన్ అంతా వెనిగర్ కూడా వేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక చెప్పాను కదండి, వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. సో మనం ఇంట్లో ఉన్నవాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లాస్ట్ టైం ఒకసారి మా మామయ్య చేసినప్పుడు ఓట్స్ కూడా వేశారండి, ఓట్స్. ఈసారి ఇంకా వేరే రకంగా చేద్దాం అలా అనేసి ఇంక ఇప్పుడు అవి తీసుకోలేదు. వీటన్నిటిని కలిపి బాగా మ్యారినేట్ చేసి పక్కనే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకేనండి, ఒక 1.5 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. మనం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం అండి. అప్పుడు మిగతాది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి తోటి ఆయిల్ పెట్టుకుందాం అండి, డీప్ ఫ్రైకి సరిపడగాన. ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం ఓకేనండి ఒక 1 కప్పు మైదా వేసుకుందాం. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అండి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ అంతా మిరియాల పొడి, ఒక 1 స్పూన్ కారం పొడి, అలాగే కొంచెం చిటికెడంతా బేకింగ్ సోడా. నెక్స్ట్ కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ అండి. ఇదంతా కూడా కొంచెం మనం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఓకేనండి, బాగా కలుపుకున్నాం కదా పిండి అంతా కూడా. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీస్లు అవి కూడా చికెన్ ముక్కలకి అది మనం బాగా పట్టించుకోవాలండి, ఇది పిండి అంతా కూడా. బాగా పిండిలో బాగా అతుకున్నాక మనం కూల్ వాటర్లో కూడా డిప్ చేసుకొని 1 నిమిషం పాటు ఇలా దాన్ని 2 వైపులా డిప్ చేసుకొని తీసి మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా
పొట్టలు బాగా చేసుకుంటేనే మనకి కేఎఫ్సి చికెన్ లాగా బాగా వస్తుందండి. నెక్స్ట్ రెండో పీస్ కూడా అలాగే చేసుకో. అండి కూల్ వాటర్ అయితేనే మనకి అంటే పిండి అనేది పీస్కి బాగా అతుక్కుంటుందండి. నార్మల్ వాటర్లో వేయకు. ఓకేనండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, ఫ్రై అయింది కదా, మనం రెండో వైపు కూడా నల్లగా టర్న్ చేసుకుందాం. బాగా పీస్ మొత్తం ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఓకేనండి, ఫ్రై అయిపోయాయి కదా, వీటిని తీసుకుందాం ఒక ప్లేట్లోకి. మిగతా వాటిని కూడా అలాగే వేసుకుందాం అండి. ఓకేనండి, వీటిని కూడా రెండో వైపు టర్న్ చేసుకుని కాసేపు వేగిన తర్వాత తీసుకుందాం అండి. తీసుకుంటే అంతే, కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయినది. ఓకేనండి, ఎంతో డెలిషియస్ కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా, అసలు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. సో గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.